డిఎస్సి పోస్టులో అక్రమాలు ఏం జరగలేదండి. జీవోల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం డిఎస్సి పోస్టులను భర్తీ చేయడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే, ఒక 100 పోస్టులు తీసుకుంటే ఆల్రెడీ గతంలో హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు 100 పోస్టుల్లో 33 పోస్టులు మహిళలకి సపరేట్ గా చేసేవాళ్ళు, హ్యాండిక్యాప్డ్ సపరేట్ గా చేసేవాళ్ళు. ఈసారి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం సపరేట్ గా పోస్టులు చూపించకూడదు. ఒకవేళ వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోతే, ఎవరి ప్రాతినిధ్యం లేదో వాళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ లో కూర్చోబెట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం ఆరోపణలు చేస్తున్నారంటే, పేపర్ లీక్ అయిందని ఆరోపణలు చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టంలో సిబిటి ద్వారా జరిగిన ఎగ్జామ్స్ ఏవి కూడా పేపర్ లీక్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పేపర్ అనేది మనుషుల బిట్స్ రాసి మాత్రమే ఇస్తాం. ఏ బిట్ ఇచ్చిద్ది అనేది సాఫ్ట్వేర్ ఇష్టం, అదంతా సాఫ్ట్వేర్ ఇష్టం. బిట్స్ అనేది ఎవరు మాన్యువల్గా మాన్యువల్గా ఇచ్చినా మా అభ్యర్థులకు ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ ఇవ్వటమేను. ఎలాంటి పరిస్థితి సాఫ్ట్వేర్ ఇవ్వటమే బిట్స్ అన్ని కూడా. ఎలాంటి పరిస్థితుల్లో పేపర్ లీక్ అయ్యే అవకాశం అంటూ ఎటూ ఉండదు. ఆయన చేసే ఆరోపణలు స్పోర్ట్స్ కోటాయి అమ్ముకుంటున్నారు అంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన ఒక అతను స్పోర్ట్స్ కోటాయి అమ్ముకుంటున్నాడు. ఆయన ఆల్రెడీ జీవోల్లో విజయరామరాజు గారు ఉన్నప్పుడు ఆయన మీడియా ముందు కూడా చెప్పేవాళ్ళు, డైరెక్టర్ గారు యాజ్ డే జీవో ఏది పాస్ చేశారో జీవో ప్రకారమే ఇచ్చేవాళ్ళు. ఆ జీవోలో చెప్పారు సర్టిఫికెట్లు అన్ని అప్లోడ్ చేయండి. ఈయన సర్టిఫికెట్లు ఆయనకు వచ్చినాయి, గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయకుండా సిల్వర్ చేశారంట. దానికి కమిషనర్ గారు సమాధానం ఇచ్చారు. ఈయన ఏంటంటే గ్రూప్ 1లో ఫుల్గా అక్రమాలు చేసి మా డిఎస్సి మీద రుద్ది ఈ గవర్నమెంట్ కూడా అక్రమాలు చేసిందని నిరూపించుకునే ఒక కుట్రపూరితమైన చర్యగా ఇది మేము భావిస్తున్నాం. ఈ విజయవాడ రావడానికండి మాకు చిన్నప్పటి నుంచి అన్నం పెట్టింది కన్న తల్లి, అమ్మా నాన్న అన్నం పెట్టారు. అలాంటిది మాకు పోస్టులోకి వచ్చినాక అన్నం పెట్టేది ఈ జాబేను. ఎంతో కష్టపడి 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి మళ్ళీ జగన్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ అప్పుడు 2018లో జాబులు పోయిన కాడి నుంచి కూడా మేము 6 సంవత్సరాల నుంచి చదువుకుంటానే ఉన్నాం, కోచింగ్ సెంటర్లో ఉంటానే ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా మా సమయం అంతా వేస్ట్ చేసినటువంటి మోసపూరితమైనటువంటి గత ప్రభుత్వం ఈ డిఎస్సి మీద మాట్లాడే హక్కు కూడా ఈ గవర్నమెంట్కి లేదు. మొదటి సంతకం పెట్టి 16,000 మంది ఉద్యోగస్తులను తీసుకుని మా అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ప్రభుత్వం ఇది. నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జగన్ చేసినటువంటి ర్యాలీలో ఎవరూ లేరండి. మా ఫ్రెండ్స్ 100 మంది ఉన్నారు, కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ మా జాబులు వచ్చిన వాళ్ళు సజెషన్ తీసుకుంటారు, వాళ్ళందరూ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి డిఎస్సి రాబోతుంది, అక్టోబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది. జాగ్రత్తగా చదువుకోండి, మీరు కూడా మాకులాగా టీచర్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఓన్లీ హార్డ్ వర్క్ మాత్రమే. నేను 2 ఇయర్స్ దీనికోసం కష్టపడి పనిచేశాను. పేద కుటుంబం నుంచి వచ్చాను, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు మానేసి కష్టపడి 4-5 డిఎస్సీలు మిస్ అయినా కానీ కష్టపడి చేశాను. కూటమి గవర్నమెంట్ ధన్యవాదాలు. మాకు ఇట్లా చాలా హ్యాపీగా ఉందండి. ఎవరైనా ఇది ఫేక్ ప్రసారం అండి, ఏమి విషయం లేక దీన్ని తీశారు తప్ప దీంట్లో ఏమి జెన్యున్ లేదు. నేను జెన్యున్గా ఇచ్చాను. నేను అమనగేట్ నుంచి వచ్చాను. అమనగేట్ ఇంగ్లీష్ ఎస్ఏ ఇంగ్లీష్ అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. 4 డిఎస్సీలు మిస్ అయిన తర్వాత 2 ఇయర్స్ కూర్చుంటే కానీ కష్టానికి వచ్చిందండి. కష్టపడితే వచ్చింది తప్ప ఏమీ లేదండి. నేను పేద కుటుంబానికి వచ్చాను. ఇదంతా బ్యాడ్ రూమర్స్ తప్ప కూటమి గవర్నమెంట్ ధన్యవాదాలు చెబుతూ మేము హ్యాపీగా ఉన్నాం సార్. వైసీపీ గవర్నమెంట్ అనేది బ్యాడ్ ప్రచారం చేస్తుంది కాబట్టి దానికి తిప్పికొట్టడం కోసం వచ్చామండి. మేము జెన్యున్గా వచ్చాం, కష్టపడి అయితే వచ్చింది మాకు అని తెలియజేయడం కోసం వచ్చాం. నెక్స్ట్ డిఎస్సి స్టూడెంట్స్ కి మీ హార్డ్ వర్క్ చేయండి, బ్యాడ్ రూమర్స్ నమ్మొద్దు, మీ పని మీరు చేసుకోండి. కూటమి గవర్నమెంట్ ఏదైనా జెన్యున్గా చేస్తుందని చెబుతానికి వచ్చామండి.